హాయ్ అండి. నమస్తే. సో, 7 శనివారాల వ్రతం పూర్తయిన వెంటనే నేను వాడపల్లి వెళ్ళాలని ముందే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే, ముందు వ్రతం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన దర్శనం చేసుకున్నాక స్టార్ట్ చేశాను. అలాగే వ్రతం అయిపోయిన తర్వాత కూడా ముడుపు తీసుకెళ్ళి ఆయన దగ్గరే వేద్దామని ముందే నేను డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో, ఈ ప్లానింగ్‌లో భాగంగానే నేను రాజమండ్రి అయితే వెళ్ళాను శ్రీరామనవమికి టైంలో. సో, అప్పుడు నేను శ్రీరామనవమి పుష్కర్ ఘాట్‌కి వెళ్ళాననమాట. సో, చాలా అద్భుతంగా తయారు చేశారు. అక్కడేదో ఆ రోజు బైక్ ర్యాలీ కూడా ఏదో ఉందని విన్నాను. సో, చాలా అంటే చాలా హడావుడిగా ఉందనమాట. ఆరెంజ్ కలర్ తోరణాలు ఇవన్నీ కట్టి జై శ్రీరామ్ అని చెప్పేసి చాలా కోలాహలంగా ఉంది. సో, వాడపల్లి 5:30, 6 టైంకి స్టార్ట్ అయ్యానమాట. సో, ఫోటోస్ అయితే ఏమీ తీయలేదు. ఎందుకంటే ఫోన్‌లు లోపలికి అలౌ లేదు కాబట్టి. సో, ఆత్రేయపురంలో మనందరికీ తెలిసిన విషయమే పూతరేకులు చాలా ఫేమస్. ఈ షాప్‌లో అయితే నాకు చాలా నచ్చుతుందండి. సో, విఘ్నేశ్వర నేతి పూతరేకులు అని చెప్పేసి ఈవిడ దగ్గరికెళ్ళి తీసుకుంటాను ఎన్ని సార్లు వెళ్ళినా. సో, మీరెవరైనా అటువైపు వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆంటీని ప్రేమగా పలకరించి వెళ్ళండి. ఆవిడ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా!